చూడప్ప అది 70 mm స్కోప్ ఉంటాక కూడా ఇక ముందర అమ్మవాడు పట్టణంలో యాక్షన్ చేసే స్కోపే లేదే. నేనే చెప్పుకుంటానప్ప, అమ్మవాడు బెంజు చేసుకుని మెడలో టోకెన్ వేలాడేసుకుని సంసారం చేయబోతాడు, యాక్షన్ ఉడుస్తాడు. నువ్వు నన్ను ఉడుస్తావా? అయ్యా పెట్టేస్తున్నా. పెళ్లి చేసుకుంటుందని ఎవరు చెప్పారు? అమ్మవాడు చెప్పుకుంటాడు సార్. ఏమని చెప్పింది? మనము బెంజు చేసుకుంటామే అని. అది చెప్పిందని నువ్వు చెప్పాడేనా? మన పని అద్దానే. ఏమండి, పెళ్లి చేసుకోవడానికి నగలకని పురమాయించిందట మీ చెల్లెలు. అసలు ఆ దేవతే పురమాయించడానికి చెప్పడానికి నేను సచ్చాను అనుకుందా ఏంటి? ఏమబ్బాయా, నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? చెప్పబ్బాయి చెప్పు, నిజంగానే చేసే ఎలా చేసుకుంటుంది, ఎందుకు చేసుకుంటుంది, ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. శివా 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 ఏంటే ఆ చెప్పేదంతా నిజమేనా? ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు కదే, నీకు ఇదే పోయాకాలం పెళ్లి చేసుకుంటున్నావంట. చేసుకోకూడదా? చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్నే కనొచ్చు. ఆ తర్వాత వాడు వదిలినవచ్చు, నువ్వు ఏడవనవచ్చు. ఆ రోజు వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ రోజు ఎందుకు రావాలి? నీకేం తక్కువైందని? కావాల్సినంత డబ్బుంటే కావాలంత పేరుంది. నిజమే, ఆ డబ్బే నాకు మొగుడు, ఆ పేరే నాకు పిల్లలు. నేను మనిషిని కాను, నా కోరికలు లేవు. నాకు పెళ్లి ఒక నటన, నాకు భర్త ఒక నటన, నా సంతోషం నటన, ఏడుపు నటన, చివరికి నేనే ఒక నటన. నాకు పెళ్లి పరాటం ఏమీ అక్కర్లేదు. కానీ నీకు పెళ్ళే 2 బిడ్డలు తల్లి అయినా, వాళ్ళు పక్కనే ఉన్నా, తలుపులు తీసుకున్నా, లైట్లు వెలుగుతున్నా, నీకు మాత్రం మొగుడు పక్క కావాలి. మీ ఇద్దరికి వయసు ఉడిగినా, కోరికలు చచ్చినా ఒకరినొకరు కౌగులించుకుని మరి పడుకోవాలి. సరే, నేను కోరికల్ని చంపుకోవాలి. నటనే భర్త అనుకుని, నటనే పిల్లలు అనుకుని, నటనే సంసారం అనుకుని నటిస్తూనే చావాలి. నేను చస్తూ మిమ్మల్ని బ్రతికించాలి, మీరు బ్రతికి నన్ను చంపాలి. ఏంటో నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కదానిగా కట్టబడిపోతున్నావా? నీ మంచి చెడ్డ చూడ్డానికి మేము అంతా కట్టబడుతున్నావు. అవును, నా మంచి చెడ్డ నీ తప్ప ఎవరు చూస్తున్నారు? స్టూడియో నుంచి రాగానే నవ్వుతూ తలుపు తీస్తున్నారు, పక్కన కూర్చోపెట్టుకుని అన్నం తినిపిస్తున్నారు, రోగం వస్తే డాక్టర్ని పిలిపించి మందులు వేస్తున్నారు. రేపు నేను చస్తే కూడా అందరూ దగ్గర ఉండి జాగ్రత్తగా తగలు పెడతారు. సంపాదించగానే సరికాదే, ఆ సంపాదించింది జాగ్రత్త పెట్టేవాడు కావాలి. ఆ లేక ఎంతమంది యాక్టర్లు రోడ్డు పోవాలో తెలుసా? రేపు నా బ్రతుకు అంతేగా. నీ బ్రతుకే లక్షలున్నాయి. ఎక్కడ? నీ బీమాలో, నీ పేర్ల బ్యాంకులో. ఏది? రేపు నేను చస్తే నన్ను కప్పెట్టడానికి నాది అనేది 6 అడుగుల స్థలం ఉందా? నన్ను తగలు పెట్టడానికి పుల్లల కంటూ నా పేరున ఓ 10 రూపాయలున్నా ఉండకూడదు. నా పేరున డబ్బు ఉంటే ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోతారు, స్థలాలుంటే ప్రభుత్వం వాళ్ళు మోసిపోతారు, నగలుంటే దొంగలు ఎత్తుకుపోతారు, చీరలుంటే నలుగురు కట్టుకుపోతారు. ఇవన్నీ ఆలోచించి నా పేరుని ఏమీ లేకుండా చేశారు. మిమ్మల్ని జన్మజన్మలకు మర్చిపోగలను. సరే, నేను చేసిందంతా మా స్వార్థం కోసమే చేశాం. అదే స్వార్థంతో చెప్తున్నా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. చేసుకుంటే ఆ వచ్చిన వాడు ఈ ఆస్తికి అధికారం అవుతాడు, మిమ్మల్ని పొమ్మంటాడు. అదేగా మీ భయం? అక్కర్లేదు, నాకేమీ అక్కర్లేదు. ఈ ఇల్లు అక్కర్లేదు, ఈ ఆస్తి అక్కర్లేదు, ఈ ఇంట్లో పూజకి పొమ్మకుండా నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, నా అన్న మనిషి. పుట్టింటి వాళ్ళంటూ నాకు ఎవరూ లేరు. తాళి బొట్టుల్లో ఒక బొట్టు పుట్టింటి వాడు పెట్టాలంటారు. మీలో ఏ ఒక్కరైనా నాకు అది చేయించి పెట్టగలరా? ఇన్నాళ్ళు నేను చేసిన దానికి ఈ మాత్రం చేయలేదా? పర్వాలేదు, పసుపు తాడికి ఓ పసుపు కొన్ని చాలు. శివా, ఒక ఆడకూతురు కష్టార్జితమైన సుఖపడాల్సిన కర్మ నాకు లేదమ్మా. ఈ ఇల్లు నీది, ఈ ఆస్తి నీది. ఇంతకాలం నీ మీద పరిగెంతమే తప్ప నీ మంచి చెడ్డలు ఆలోచించలేదమ్మా. ఇప్పుడు చెప్తున్నా, ఒక్క తాళి పట్టిన కర్మమ్మా. మేళ తాళాలతో నీ పెళ్లి చేయిస్తా. అది నా బాధ్యతమ్మా, అన్నగా నా ధర్మం అమ్మా. తుపాకి గుచ్చింది గుండెలోకి. వరల్డ్ బ్యూటీ నీకింక ఎవరు పోటీ? Love తుపాకి
గుచ్చింది గుండెల్లోకి వరల్డ్ బ్యూటీ నాకింకా ఎవరు పోటీ గొప్పించే అందం